నమస్తే, మైసెల్ఫ్ సరసిజ. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖ. శాతవాహన కళాశాలలో మైనింగ్ కోర్సు మంజూరు చేయాలని వినతి. ఓటర్ల సవరణ పేరిట ఓట్లు తొలగించే ప్రయత్నం. కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన కూన శ్రీశైలం గౌడ్. మంత్రి శ్రీధర్ బాబుపై అభిమానంతో పచ్చబొట్టు. పుట్టినరోజు సందర్భంగా రఘునాథరావు వినూత్న కానుక. పోలీసులకు చుక్కలు చూపిన మందుబాబు. బడాబాబులను పట్టుకోలేరంటూ ప్రశ్న. ఇక వార్తలోని వివరాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖ రాశారు. హుస్నాబాద్ కు చెందిన శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో మైనింగ్ ఇంజనీరింగ్ కోర్సు మంజూరు చేయాలని లేఖలో పేర్కొన్నారు. తెలంగాణలో ప్రత్యేకించి ఉత్తర తెలంగాణ జిల్లాలో సింగరేణి క్యాలరీస్ ద్వారా బొగ్గు త్రవ్వకం కార్యకలాపాలు బలంగా ఉన్నాయి అని గుర్తు చేశారు. దేశంలో ప్రపంచవ్యాప్తంగా అర్హత కలిగిన మైనింగ్ ఇంజనీర్లకు డిమాండ్ పెరుగుతుంది అన్నారు. అయితే ప్రస్తుతం ముఖ్యంగా ప్రభుత్వ సంస్థల్లో బీటెక్ మైనింగ్ ఇంజనీరింగ్ చదవడానికి అవకాశాలు చాలా పరిమితంగా ఉన్నాయి అని చెప్పారు. ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాలకు చెందిన చాలా మంది విద్యార్థులు ఆసక్తి సామర్థ్యం ఉన్నప్పటికీ ప్రైవేటు కళాశాలలు విశ్వవిద్యాలయాల్లో అధిక ఫీజుల కారణంగా ఈ కోర్సును చదవలేకపోతున్నారని లేఖలో పేర్కొన్నారు. ఈ ప్రాంతం బొగ్గు గనుల ప్రాంతంలో ఉండడంతో పాటు గనుల పరిశ్రమలకు సమీపంలో ఉండడం వల్ల శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో హుస్నాబాద్ పట్టణంలో కొత్తగా స్థాపించబడిన ఈ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మైనింగ్ కోర్సు ప్రవేశపెట్టడం చాలా ప్రయోజకరంగా ఉంటుందని తెలిపారు. జనగణన పేరిట కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఓట్లను తొలగించే ప్రయత్నం చేస్తోందని మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ అన్నారు. నగరంలోని డీసీసీ కార్యాలయంలో సమగ్ర ఓటరు సవరణ BLA-2 సమీక్షా సమావేశానికి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయా పోలింగ్ బూత్ లో ఓట్లు తొలగకుండా కాంగ్రెస్ శ్రేణులు శ్రద్ధ వహించాలని సూచించారు. కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలకి కూన శ్రీశైలం గౌడ్ దిశానిర్దేశం చేస్తూ సర్పై అవగాహన కల్పించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ పక్షాన నిలిచి ఓట్లను తొలగించే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. నియోజకవర్గంపై జరుగుతున్న సర్ జనగణపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమగ్ర ఓటరు సవరణలో BLOలు పాల్గొని కాంగ్రెస్ ఓట్లు తొలగిపోకుండా చూడాల్సిన బాధ్యత తీసుకోవాలని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. రాష్ట్రాన్ని గత ప్రభుత్వం అప్పుల కుప్పగా మార్చిందని చెప్పారు. ఆర్థిక దివాలా తీసిన తెలంగాణని 2 లక్షల లోపు రుణాలని మాఫీ చేశారని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతూ సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ అమలు చేస్తున్న పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలదేనని చెప్పారు. చిన్న పెద్ద భేదాలు లేకుండా ఓ కుటుంబంలా పరిష్కరించుకోవాలని సూచించారు. పశ్చిమ బెంగాల్, మణిపూర్, అస్సాంలలో కాంగ్రెస్ ఓటర్లను తొలగించారని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్ కుమార్ అన్నారు. తెలంగాణలోనూ అదే కుట్ర జరగబోతుందని ఆరోపించారు. నిజమైన ఓటర్లను తొలగించకుండా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు శ్రద్ధ వహించాలని సూచించారు. కాంగ్రెస్ పక్షాన ఉన్న ఓటర్లను తొలగిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్తో పాటు నియోజకవర్గ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్ కుమార్, కార్పొరేటర్లు శ్రీనివాస్, పర్వతం మల్లేశం, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమంలో మనవి చేసుకుంటున్నాం. ముఖ్యంగా ఇప్పటిదాకా మాట్లాడిన వక్తలు కూడా చాలా క్లుప్తంగా చెప్పారు. గ్రామాలలో ఇబ్బంది ఉండకపోవచ్చు 90%.
ఏమున్నాయి ఒక టౌన్లో ఎక్కడైతే ఉంటాయో టౌన్లలో ఇబ్బంది ఉంటుంది. మరి అందుకే ఒక PLA 2 PLA 1 అని చెప్పి వాళ్ళకే బాధ్యత అప్పచెప్పకుండా ప్రతి బూత్లా ఇంకా 2-3 అటాచ్ అయిపోయి కాంగ్రెస్ పార్టీని కాపాడుకునే విధంగా, కాంగ్రెస్ పార్టీ ఓటర్లను కాపాడుకునే విధంగా మరి మనమందరం పనిచేయాలని చెప్పి నేను మీతో మనవి చేస్తా ఉన్నాను. ఇక్కడ మీకు జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు. మరి మీకు అన్ని రకాల కూడా మరి మీకు సహకారం దొరుకుతుంది. కలెక్టర్తో మాట్లాడాలన్నా, MROతో మాట్లాడాలన్నా వివిధ హోదాల్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులందరికీ, మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. భారత ఎన్నికల సంఘం ఈ సమగ్ర ఓటర్ సవరణ పేరుతోటి కొత్తగా ఓటర్లుగా చేర్చడం, అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళని ఏదైనా కారణంతో వాళ్ళను ఓటర్ జాబితా నుంచి తొలగించే కార్యక్రమాన్ని మన ఎన్నికల సంఘం చేపట్టింది. చొప్పదండి నియోజకవర్గం పూర్తిగా గ్రామీణ ప్రాంతం. దాదాపు ఏ గ్రామంలో కానీ ఏ బూత్లో కానీ ఓటర్ను తొలగించే కార్యక్రమం చాలా అరుదుగా జరుగుతుంది, అసలు జరగకపోవచ్చు. ఇది కేవలం కరీంనగర్ లాంటి నగర ప్రాంతాల్లో దీని ప్రభావం ఎంత ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చే వాళ్ళ సంఖ్య, అదేవిధంగా బీజేపీ వాళ్ళు కొన్ని వర్గాల్ని టార్గెట్ చేసుకొని ఆ ఓటర్లను తొలగించే కార్యక్రమం ముఖ్యంగా కరీంనగర్, హైదరాబాద్ లాంటి నగరాల్లో ఎక్కువ జరుగుతుంది. మన గ్రామీణ ప్రాంతంలో నాకున్న అవగాహన మేరకు పెద్దగా దీని ప్రభావం ఉండకపోవచ్చు. మాకు ఈ సమీక్షా సమావేశంలో దిశానిర్దేశం చేసిండ్రు. ఏదైతే ఈ భారతదేశ వ్యాప్తంగా ఏదైతే స్పెషల్ ఇంటెలిజెన్స్ రీజన్ జరుగుతుందో దీనిపై అవగాహన కల్పిస్తూ ఏ రకంగా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పక్షాన ఓటర్లను తొలగించాలనే ప్రయత్నాలు చేస్తుందో దాన్ని అడ్డుకోవడానికే BLA 2 సర్వసిద్ధంగా ఉన్నారు అని మాకు దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈరోజు మా BLA 2లో కూడా కరీంనగర్ నియోజకవర్గానికి సంబంధించి 390 మంది BLA 2లను కూడా కలెక్టర్కు సబ్మిట్ చేయడం జరిగింది. తెలంగాణ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పట్ల తనకున్న అమితమైన అభిమానాన్ని ఒక అభిమాని వినూత్నంగా చాటుకున్నారు. మంత్రి పుట్టినరోజు సందర్భంగా తన చేతిపైన శ్రీధర్ బాబు ముఖ చిత్రాన్ని పచ్చబొట్టుగా వేయించుకున్నారు. ఈ టాటూ అత్యంత స్పష్టంగా చూడముచ్చటగా ఉండడం విశేషం. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్ గ్రామానికి చెందిన అల్లాడి రఘునాథరావు మంత్రి శ్రీధర్ బాబుకు వీరాభిమాని. చాలా ఏళ్లుగా మంత్రి అనుచరుడిగా ఉన్న రఘు ఈసారి పుట్టినరోజు సందర్భంగా తన ప్రత్యేకతను చాటుకోవాలని పచ్చబొట్టు వేసుకుని అభిమానాన్ని చాటుకున్నాడు. తన ఈ ఆరాధ్య నాయకుడి పట్ల ఈ అభిమాని ప్రదర్శించిన భక్తి, కృతజ్ఞత ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. సాధారణంగా నాయకులపై అభిమానాన్ని బ్యానర్లు, కటౌట్లతో చూపిస్తుంటారు. కానీ ఇలా శాశ్వతంగా తమ శరీర భాగంపై గుర్తు వేయించుకోవడం ద్వారా తన ప్రత్యేకమైన ప్రేమాభిమానాలను చాటుకున్నారు. ఈ వినూత్న ప్రయత్నాన్ని చూసి పలువురు నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ అభిమానిని అభినందిస్తున్నారు. శ్రీధర్ బాబుకు వీరాభిమానినని రఘునాథరావు అన్నారు. ఆయనకు మంత్రి పదవి రావాలని ఆకాంక్షిస్తూ గతంలో తిరుపతి మెట్ల మార్గం ద్వారా వెళ్లారని గుర్తు చేశారు. పుట్టినరోజు సందర్భంగా పచ్చబొట్టు వేసుకున్నాను అని చెప్పారు. మనస్ఫూర్తిగా టాటూ వేసుకున్నానని తెలిపారు. దుద్దిల్లా కుటుంబానికి ఎల్లవేళలా అభిమానిగా ఉంటానని స్పష్టం చేశారు. నేను శ్రీధర్ బాబు తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రివర్యులు పెద్దలు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి జన్మదినం సందర్భంగా కుడి చేతిలో పచ్చబొట్టు వేసుకోవడం జరిగింది. నాకు శ్రీధర్ బాబు గారు అంటే చాలా అభిమానం. తెలంగాణ రాష్ట్ర కేబినెట్లో మంచి శాఖ ఇవ్వాలని నేను తిరుపతి మెట్ల మార్గంలో వెళ్ళి తలనీలాలు సమర్పించుకుని వచ్చాను. శ్రీధర్ బాబు గారు ఎప్పుడు ఆయురారోగ్యాలతో అష్టాశ్వర్యాలతో ఉండాలని, దుద్దిల్ల కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో ఉండాలని, బర్త్డే పరంగా నేను ఏం చేస్తే బాగుంటుందని చెప్పి చిరకాలం దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి తో ఉండాలని నేను కుడి చేతికి టాటో రూపకంగా వేసుకోవడం జరిగింది. ఈ జన్మదినం సందర్భంగా నేను సార్కు ఇది గిఫ్ట్గా ఇవ్వబోతున్నాను. దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు. సార్కి ఇంకా తెలీదు, నేను కార్యకర్తని, సార్ వీరాభిమాని. వెళ్తుంది ఆటోమేటిక్గా, మనం మంచి పని చేసినాం కాబట్టి సార్ దృష్టికి 100% వెళ్తుంది. నేను జెన్యూన్గా మనస్ఫూర్తిగా టాటో వేసుకోవడం జరిగింది. మరోసారి జనహృదయ నేత తెలంగాణ ఐటీ శాఖ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు సార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియడం జరిగింది. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని శ్రీనివాస్ నగర్ గ్రామంలో ఘోర ప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక నివాస గృహం అగ్నికి ఆహుతైంది. ఇంట్లోని నిత్యావసర వస్తువులతో పాటు ఇల్లు పూర్తిగా దగ్ధమైంది.
శ్రీనివాస్ నగర్ గ్రామానికి చెందిన పొన్నాల రాజవ్వ చంద్రయ్య దంపతులు రజక వృత్తి చేసుకుంటూ కూలీ పనులపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. రోజువారీ పనుల్లో భాగంగా కొడుకు కోడలు ఇద్దరు ఉపాధి హామీ పనులకు వెళ్లగా చంద్రయ్య రాజవ్వ తమ వృత్తి పని నిమిత్తం బయటకెళ్లారు. ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇంటి నుండి దట్టమైన పొగలు మంటలు రావడం గమనించిన చుట్టుపక్కల వారు వెంటనే అప్రమత్తమయ్యారు. కూలీ పనిలో ఉన్న వారి కుమారునికి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే ఆయన ఇంటికి చేరుకోగా స్థానికులు చుట్టుపక్కల వారి సహాయంతో మంటల్ని అదుపు చేయడానికి శ్రమించారు. అనంతరం బాధితులు ఇంట్లోకి వెళ్లి చూడగా అప్పటికే జరగకూడని నష్టం జరిగిపోయింది. ఇంట్లో ఉన్న టీవీ, బియ్యం సంచులు, బట్టలు, నిత్యావసర వస్తువులతో పాటు ఇంటి పైకప్పుకు ఉన్న దూలాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. కష్టపడి కూడబెట్టుకున్న సర్వస్వం కళ్ల ముందే కాలిపోవడంతో ఆ కుటుంబం రోదనలు మిన్నంటాయి. ప్రమాద సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, స్థానిక పోలీసులు, రెవెన్యూ అధికారులు తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును, నష్టపోయిన ఆస్తుల వివరాలను వారు పరిశీలించి నమోదు చేసుకున్నారు. వృత్తి పని, కూలి పని నమ్ముకుని బతుకుతున్న తాము ఈ ప్రమాదంతో రోడ్డున పడ్డామని బాధితులు కన్నీరు మున్నీరయ్యారు. ప్రభుత్వం స్పందించి తమను అన్ని విధాలా ఆదుకోవాలని, నష్టపరిహారం అందించి ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు. కరీంనగర్ డిస్టిక్ మేము పొద్దున 7 గంటల సమయంలో కూలి పనికి 100 రోజుల పనికి పోయినాం. ఇంటి దగ్గర వాళ్ళు కాల్ చేసి మీ ఇంట్లో మంటలు వస్తున్నాయని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అప్పుడు నేను వేరే వాళ్ళ సహాయంతో ఇక్కడికి వచ్చే వరకు మంటలు మండుతున్నాయి. మా ఇంటి పక్కన వాళ్ళ బోర్ ఉండడం వల్ల ఆ వాటర్తో ఇవన్నీ మంటలు చల్లారిపోయారు. మా ఇంట్లో అన్ని వస్తువులు అన్నింటి ఖరాబ్ అయినాయి. మా అత్త మామ కూడా వాళ్ళు వృత్తిరీత్యా మా పని, మేము చాకలలో మా పని చేసుకుంటారు. మేము వచ్చేసరికి ఇవన్నీ వస్తువులన్నీ కాలిపోయినాయి. టీవీ, ఇవన్నీ బట్టలు, బియ్యం అన్నీ ఇంట్లో నిత్యావసర వస్తువులన్నీ కాలిపోయినాయి. ప్రభుత్వం ఏదన్నా సహాయం చేయాలని కోరుకుంటున్నాను. కరీంనగర్ లో చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో పోలీసులకు చేదు అనుభవం ఎదురైంది. పీకల దాకా మద్యం సేవించిన ఓ మందుబాబు పోలీసులతో వాగ్వివాదానికి దిగాడు. నగరంలోని తెలంగాణ చౌక్ లో 2 టౌన్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమం చేపట్టారు. ఈ తనిఖీలలో మందుబాబు పోలీసులకు చుక్కలు చూపించాడు. తాను మద్యం సేవించానని జైలుకు కూడా వెళ్లానంటూ పోలీసులపైకి తిరగబడ్డాడు. అంతేకాకుండా మీలాంటి పోలీసులు సామాన్యులను మాత్రమే పట్టుకుంటారు, కానీ పెద్దోళ్లను ఎందుకో పట్టుకోలేరని ప్రశ్నించారు. దీంతో అవాక్కైన పోలీసులు అతడికి బ్రీత్ అనలైజర్ తో చెక్ చేయగా పాజిటివ్ గా వచ్చింది. దీంతో అతడిపైన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు బుక్ చేసి కోర్టుకు తరలించారు. ఫైన్ కడితే జైలుపోతా, కానీ మీకు ఏ సైడ్ ఎత్తలేరు కదా. పని చేసుకుని బతుకోవడం ఏది మీరు ఏదని వెళ్తారు. పెద్ద పెద్దోళ్ళకి అయితే కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఆకుల నర్సయ్య దంపతులను పలువురు ఘనంగా సత్కరించారు. సుల్తానాబాద్ కు చెందిన నర్సయ్య కరీంనగర్ లో స్థిరపడి అంచెలంచెలుగా ఎదిగి మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియామకం కావడం, గత 2 సార్లు 11వ డివిజన్ కార్పొరేటర్ గా నర్సయ్య సతీమణి నర్మద కూడా ఎన్నిక కావడంతో తన సీనియర్లు, చిన్ననాటి మిత్రులు సుల్తానాబాద్ స్పోర్ట్స్ క్లబ్ బాధ్యులు శాలువాలతో ఆకుల నర్మద, నర్సయ్యలను ఘనంగా సన్మానించారు. చిన్ననాటి మిత్రులు, సీనియర్లు, సుల్తానాబాద్ స్పోర్ట్స్ క్లబ్ మిత్రులు కలిసి తమను సత్కరించడం చాలా ఆనందంగా ఉందని ఆకుల నర్సయ్య అన్నారు. నిత్యం ప్రజాసేవలో ఉన్నందువల్లనే పదవులు వరించాయని చెప్పారు. తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్లు, చిన్ననాటి మిత్రులు, సుల్తానాబాద్ స్పోర్ట్స్ క్లబ్ సభ్యులు కూరపాటి లక్ష్మీనారాయణ, దాసిరి రమేష్, బిట్రా శ్రీనివాస్, పల్లా రమేష్, శ్యామరావు, ఎండి యూనిష్ పాషా, సిలివేరి మహేందర్ పాల్గొన్నారు.
కరీంనగర్ జిల్లా గన్నీర్వరం మండలం చాకలివానిపల్లెలో ధాన్యం కొనుగోలు కేంద్రంలో సెంటర్ నిర్వాహకులు వడ్లు తూకం వేయడంలో జాప్యం చేస్తున్నారంటూ రైతులు ఆందోళనకు దిగారు. తూకంలో కోతలు విధిస్తున్నారని ఆగ్రహించిన రైతులు తూకం కాంటాను ఎత్తుకుని వెళ్లి గ్రామ పంచాయతీలో పెట్టారు. అనంతరం గ్రామ పంచాయతీ ముందు రైతులు నిరసన చేపట్టారు. కొనుగోలు కేంద్రానికి ధాన్యం తరలించి నెల రోజులు దాటినా కాంటా వేయడం లేదని రైతులు మండిపడ్డారు. ఓవైపు వర్షాలు పడుతున్నాయని, ఇంకెప్పుడు తూకం వేస్తారని, తూకం వేసిన వాటి బస్తాలను కాపాడేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తూకం వేసిన ధాన్యం మొలకెత్తి చెదలు పడుతున్నా కూడా సెంటర్ నిర్వాహకులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. నిర్వాహకులకు పైసలు ఇచ్చి అనుకూలంగా ఉన్న వారికి వడ్లు జోకుతున్నారని తెలిపారు. వెంటనే ధాన్యం తరలించాలని డిమాండ్ చేశారు. చొక్కమంటే మేమే చొక్కుంటాం కదా, మరి అమలు ఎందుకు, ఈ ఐక్యసం నిర్వహించడం వీళ్ళు ఎందుకు, మరి రైతులే చొక్కమంటే మేము అందరం కలిసి ఒక మూటిగా తయారై ఒకళ్ళ సీరియల్ బై సీరియల్ మేము చొక్కుంటాం. మరి అమలు వద్దు, ఈ సీరియల్ రేట్ అది ఎవరద్దు. మరి అదే కమిషన్ మా గ్రామ పంచాయతీకి వచ్చిన మాదన్న డెవలప్ అవుతుంది. మా చిన్న గ్రామ పంచాయతీ మరి క్వింటాల్కి 30 రూపాయలు కమిషన్ ఇస్తారు ఈ సీరియల్ రేటుకి. మరి ఈ విధంగా మా విలేజ్ మీద మినిమం 2 లక్షల రూపాయలు మిగులుతాయి ఒక 2 నెలల్లో. మరి అదేవిధంగా మా ఐకేపీకి మహిళా సంఘాలకు ఇచ్చినా కానీ మాకు ప్రశాంతంగా మా ఊరు డెవలప్ అవుతుంది. వచ్చే సంవత్సరం అయినా మా ఐకేపీ సెంటర్కి ఇవ్వాలని, మహిళా సంఘాలకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఇక్కడ ఉన్న సిబ్బంది ఆయన పేరేం బుర్ర రమేష్ని పెట్టుకున్నాడు. ఆయన పద్ధతి అంటూ పాడు అంటూ ఏం లేదు. ఎవరై వడ్డు చోకితే ఎప్పుడు చోకుతుండో, ఎవరైతే చోకుతుండో ఎవరో తెలుస్తలేదు. సీరియల్ అనేది లేదు, ఏది లేదు. ఆయన ఇష్టరాజ్యంగా చోకుతుండు. ఇది అసలు ఏంది అర్థమైతే నెల రోజులైనా కూడా, నెల 15 రోజులైనా కూడా వడ్లు కొనే పరిస్థితి లేదు. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, రోని కార్తె వచ్చింది. ఇప్పుడు రైతులకు మాకు ఐకేపీ సెంటర్ లేక రైతు భూమిలో పోసుకున్నాం. రైతు తీయమంటుండు, మేము ఎక్కడ పోని పరిస్థితి. వడ్డు చూస్తే ఈ బాధ, మక్కలు చూస్తే అక్కడ మాదాపూర్ సెంటర్లో పోసిన మక్కలకు ఆ బాధ ఉంది, వడ్లకి ఈ బాధ ఉంది. అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వాసుదేవ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో పదోన్నతి పొందిన అధికారులను కరీంనగర్లో ఘనంగా సత్కరించారు. ప్రజాసేవలో విశిష్ట సేవలు అందిస్తూ ఇటీవల పదోన్నతులు పొందిన అధికారులకు సన్మాన కార్యక్రమాన్ని చేపట్టారు. నగరంలోని భగత్ నగర్ లో పెద్దపల్లి ఆర్డీఓగా పదోన్నతి పొందిన రాజేశ్వరి, సబ్ ఇన్స్పెక్టర్ గా పదోన్నతి పొందిన వీర తిరుపతులను సాల్వాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. సమాజం అభివృద్ధికి కృషి చేస్తున్న అధికారులను గుర్తించి సన్మానించడం అలయన్స్ క్లబ్ యొక్క ప్రధాన లక్ష్యంలో ఒకటని డాక్టర్ యలగందల శ్రీనివాస్ అన్నారు. పదోన్నతి పొందిన అధికారులు ప్రజలకి మరింత ఉత్తమ సేవలు అందించాలని ఆకాంక్షించారు. అలాగే స్వదేశీ సేవా సంస్థ అయిన అలయన్స్ క్లబ్ లో చేరాలని ఆహ్వానించగా వారు సంతోషంగా అంగీకరించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గవర్నర్ కొంజర్ల మహేష్, పుల్లెల శ్యామ్, సుద్దపల్లి ప్రసాద్, సాగర్ రెడ్డి, పండుగ నాగరాజు, సుధాకర్, ఆనంద్ శర్మ, ఇంజనీర్ కోల అన్నారెడ్డి, ఇంజనీర్ ఈద కుమారస్వామి, నాగేశ్వర్, వెంకటేశ్వర్లు, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. అసోసియేషన్ అలయన్స్ క్లబ్ వారు, డాక్టర్ శ్రీనివాస్ గారు, వాసుదేవ హాస్పిటల్ వారు, తర్వాత వారి సంఘ సభ్యులు వచ్చి నన్ను సత్కరించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే సంఘం తరఫున సంఘంలో మమ్మల్ని కూడా సభ్యులుగా చేయమన్నందుకు కూడా మాకు హ్యాపీగా ఉంది. తప్పకుండా దీనికి ఎవరికైతే ఎంత అవసరం ఉందో, ఎవరికి ఎంత నీడి ఉందో దానికోసం నేను ఖచ్చితంగా కోఆపరేట్ చేస్తానని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని గునుకుల కొండాపూర్లో గత 3 రోజుల క్రితం తీవ్రమైన గాలి వానకు కరెంటు స్తంభాలు నేలకొరగగా విద్యుత్ సరఫరా లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పశువులకు నీళ్లు అందించలేక నానా పాట్లు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరెంటు లేకపోవడంతో మూగ జీవాలు బావుల వద్ద నీళ్లు పెట్టే పరిస్థితి లేకపోవడంతో ఇంటి వద్ద నుంచి బిందెలతో నీళ్లు మోసుకుపోవాల్సి వస్తుందని తెలిపారు. ఇలా తీసుకువచ్చిన కొంతమంది పశువులకు నీరు అందిస్తూ ఉండగా దూర ప్రాంతాలలో ఉన్నవారు ట్రాక్టర్లలో ట్యాంక్ ఏర్పాటు చేసుకుని నీటిని పశువుల పాకల వద్దకు రవాణా చేసి పశువులకు అందిస్తున్నారు. 3 ఫేజ్ కరెంటు లేక చాలా ఇబ్బంది పడుతున్నామని రైతులు తెలిపారు. విద్యుత్ అధికారులు 3 రోజులు గడిచినా పోల్స్ మరమ్మతులు చేసి కరెంటు పునరుద్ధరణ చేయకపోవడం మూలంగానే తమకు ఈ కష్టాలు వచ్చాయని ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి విద్యుత్ను పునరుద్ధరించాలని రైతులు డిమాండ్ చేశారు. 4 రోజుల ఈ గాడి బుధవారానికి స్తంభాలన్నీ ఇరిగా. ఈ కరెంటు ప్రాబ్లమా, మీ ప్రాబ్లమా, పని చేస్తలేరు, ఈ కరెంట్ వస్తలేదు. మరి ఏం సంగతి? గొర్రె నీళ్ళు లేక ఊరి సత్తానాయి. నీ అస్సలు గవర్నమెంట్ వచ్చింది పో, మీ గవర్నమెంట్ నుండి ఎత్తుకొస్తున్నా. మాకు పోర్లు ఇరిగిపోయినాయి. 3 ఫేజ్ కరెంట్ ఎప్పుడు ఇస్తారో, ఎప్పుడు తెస్తారో, పోర్లు ఎప్పుడు పెడతారో. మాకు ఆవులకు ఇబ్బంది అవుతుంది. ఇంటికంచెలు ఎత్తుకొచ్చి పోసి పెడుతున్నాం ఆవులకు నీళ్లు.
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని సుప్రసిద్ధ స్వయంభూ మానసాదేవి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. శుక్రవారం కావడంతో వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చి మానసాదేవి అపురూప లక్ష్మి అమ్మవార్లకు క్షీరాభిషేకం చేశారు. 108 శివలింగాల జంట నాగులకు జలాభిషేకం నిర్వహించి ఆలయ ఆవరణలో దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. తమ కోరికలు నెరవేర్చాలని అమ్మవార్లకు ముడుపులు కట్టారు. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశామని చైర్మన్ ఏలెటి చంద్రారెడ్డి తెలిపారు. మానసాదేవి అన్నదాన సత్రంలో ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పీఎంజే జ్యువెలర్స్ దోపిడీ ప్రధాన సూత్రధారి సుబోధ్ సింగ్ ను పోలీసులు కరీంనగర్ కు తీసుకువచ్చారు. ప్రస్తుతం అతడు బీహార్ రాష్ట్రంలోని పూర్నియా జైల్లో ఉండగా విచారణ నిమిత్తం తీసుకువచ్చారు. దేశవ్యాప్తంగా వందల సంఖ్యలో దోపిడీలు చేసి దాదాపు 400 కిలోల బంగారు ఆభరణాలు దోచుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. అతడు 100 మంది వరకు సభ్యులు ఉన్న దొంగల ముఠాకు నాయకత్వం వహిస్తూ జైల్లో ఉండి దోపిడీలు చేయిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. పీఎంజేలో బంగారు వజ్రాల ఆభరణాలు దోపిడీ చేసిన 5 దొంగల్లో 2 పోలీసులు ఇప్పటికే పట్టుకున్నారు. వీరికి ఆభరణాలు, ఆయుధాలు ఎక్కడ దాచారనే విషయం తెలియదు. దోపిడీ చేసిన అనంతరం మహారాష్ట్ర సరిహద్దుల్లో కారులో వచ్చిన 2 గుర్తు తెలియని వ్యక్తులకు ఆ ఆభరణాలను అందించినట్లు పోలీసుల విచారణలో చెప్పినట్లుగా తెలిసింది. ఈ ఘటనలో పోలీసులు 11 రోజులకు 3 నిందితులను అరెస్టు చేశారు. మరో 10 మంది నిందితులు పరారీలో ఉన్నారు. దోచుకున్న ఆభరణాలు, నిందితులు ఉపయోగించిన ఆయుధాల కోసం కరీంనగర్ పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రైతు సమస్యల పరిష్కారమే పోరాటంగా డిమాండ్ల సాధనకు మే 30వ తేదీన కరీంనగర్లో తలపెట్టిన రైతుల మహాగర్జన సమరభేరీ సభ తేదీని మార్చారు. అనివార్య కారణాల వల్ల జూన్ 14కు మార్చినట్లు రైతు ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు వెల్లడించారు. నగరంలోని పద్మనాయక కళ్యాణ మండపంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 2 రోజులుగా ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచిందని, ఇది తమ రైతు ప్రజా సంఘాల పోరాట పాక్షిక విజయంగా భావిస్తున్నామని చెప్పారు. జూన్ 14వ తేదీన కరీంనగర్లో అన్ని వర్గాలను కలుపుకొని ప్రజా సంఘాల ఐకాస ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త రైతుల సమరభేరీ సభను భారీ ఎత్తున నిర్వహిస్తున్నట్లు పోలాడి రామారావు వెల్లడించారు. ఈ సమావేశంలో ప్రజా సంఘాల నాయకులు కొత్తకొండ రవీందర్రావు, అండెం రమణారెడ్డి, జిల్లా అంజయ్య, చింతిరెడ్డి రమణారెడ్డి, గంట మహిపాల్, జంపాల నర్సయ్య, మూల పుల్లారెడ్డి, కనుకుంట్ల సత్యనారాయణరావు, గోపు గోపాలరెడ్డి పాల్గొన్నారు. రైతులకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ శనివారం 30న నిర్వహించతలపెట్టినటువంటి కరీంనగర్లో నిర్వహించతలపెట్టినటువంటి మహాగర్జన సమరభేరీ సభను ఈ శనివారంకు బదులు జూన్ 14న నిర్వహించతలపెట్టినట్టు జూన్ 14కు మార్చినట్లు మా రైతు ప్రజా సంఘాలందరూ సమిష్టిగా నిర్ణయం తీసుకొని ఈ విలేకరుల సమావేశంలో మేము వెల్లడిస్తున్నాం. ఎందుకంటే ఈ పర్మిషన్ లోపల జాప్యం జరగడం, తర్వాత అకాల వర్షాల నేపథ్యం లోపల మా యొక్క ఓసీ జేఏసీ మా రైతు ప్రజా సంఘాల తరఫున ఇచ్చిన రైతు మహాగర్జన సమరభేరీ సభ ప్రకటనతోని అన్ని ప్రతిపక్షాలు కూడా స్పందించి రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేయడం, నిరసన వ్యక్తం చేయడంతో ప్రభుత్వం కూడా స్పందించి మేము అధికారుల నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టడంతో, మంత్రుల ప్రజాప్రతినిధుల వైఖరిని ఎండగట్టడంతో ప్రభుత్వం కూడా స్పందించి ధాన్యం కొనుగోలు లోపల వేగం పెంచడంతో ఈ రైతులు కూడా ధాన్యం అమ్ముకునే స్థితి లోపల అందరు ఎక్కడక్కడ వాళ్ళు బిజీగా ఉండి వారికి ఇబ్బందులు లేకుండా, సభకు వచ్చేటానికి ఇబ్బందులు లేకుండా ఉండటానికి కొరకు, తర్వాత ఈ పర్మిషన్ లోపల జాప్యం జరగడంతో ఈ నిర్ణయం మేము సమిష్టిగా రాష్ట్ర వ్యాప్త రైతు ప్రజా సంఘాలందరం కలిసి సమిష్టిగా నిర్ణయం తీసుకొని
ఈ 30కి బదులు అంటే రేపు తలపెట్టినటువంటి కరీంనగర్లో నిర్వహించబడిన మహాగర్జన సమరభేరి సభను తెలంగాణ అస్తిత్వాన్ని భాషా సంస్కృతులను చాటి చెప్పడంలో గోల్కొండ పత్రిక పోషించిన పాత్ర అద్వితీయమైనదని పలువురు ప్రముఖులు కొనియాడారు. హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సురవరం ప్రతాపరెడ్డి జయంతి సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ నుగ్గు నూతుల యాకయ్య రాసిన గోలకొండ పత్రిక సాహిత్య సాంస్కృతిక చైతన్యం అనే పీహెచ్డీ పరిశోధన గ్రంథ ఆవిష్కరణ సభను నిర్వహించారు. అనంతరం సురవరం ప్రతాపరెడ్డి ఫోటోకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కాకతీయ యూనివర్సిటీ తెలుగు భాషా విభాగంలో యాకయ్య గోలకొండ పత్రిక పరిశోధన గ్రంథం పూర్తి చేయగా సీనియర్ ఎడిటర్ కె రామచంద్రమూర్తి చేతుల మీదుగా గోలకొండ పత్రిక సాహిత్య సాంస్కృతిక చైతన్యం పరిశోధన గ్రంథాన్ని ఆవిష్కరించారు. ప్రొఫెసర్ కోదండరాం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ ఉద్యమం, నాటి సామాజిక పరిస్థితులు, పత్రికా సంపాదకీయాల విశిష్టతపైన వక్తలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. రిటైర్డ్ ప్రొఫెసర్ కాత్యాయని విద్మహే ఈ ప్రోగ్రాంకు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ కోదండరాంతో పాటు కాత్యాయని, సీనియర్ ఎడిటర్ కె రామచంద్రమూర్తి, ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ సీనియర్ ఎడిటర్ అల్లం నారాయణ, పుస్తక సమీక్షకులు గండు మహేందర్, V6 వెలుగు స్టేట్ బ్యూరో చీఫ్ చిల్ల మల్లేశం, వీక్షణం ఎడిటర్ వేణుగోపాల్. ఈ కార్యక్రమంలో కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ కు చెందిన జర్నలిస్టులు పాల్గొన్నారు. సురవరం ప్రతాప్ రెడ్డి గారికి తెలుగు జర్నలిజానికి అవినాభావ సంబంధం ఉంది. సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరున పెట్టిన అవార్డుని సురవరం సుధాకర్ రెడ్డి గారి చేతి మీదుగా ఎదుర్కొన్నాను 10 ఏళ్ల క్రితం. అది గొప్ప అనుబంధం. జర్నలిస్ట్గా ఉంటూ రీసెర్చ్ చేయడం విశేషం. యాకయ్య గారు జర్నలిస్ట్గా పనిచేస్తూ గోల్కొండ పత్రిక నాటి సామాజిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులను అధ్యయనం చేయడం అనేది గొప్ప విశేషం. ఆ పిహెచ్డి థీసిస్ని పుస్తకంగా వేయటం, పిహెచ్డికి గ్రామీణ విలేకరుల మీద. యాకయ్య నాకు చాలా కాలంగా తెలుసు. మా దగ్గర కూడా కొంచెం ట్రైన్ అయిన వాడు. శేఖర్ రెడ్డి ఆయన గురువు, నేను కూడా గురువునే కానీ ప్రత్యక్ష గురువు కాదు. నిజానికి ఇంతకుముందు మేడం మాట్లాడుతూ ఒక మాట అన్నారు, గోలకొండ పత్రిక, సురవరం ప్రతాప్ రెడ్డి, ఈ రెండింటిని మనం ఎందుకు మాట్లాడుకుంటామని. తెలంగాణ అనే సందర్భానికి ఒక ఉమ్మడి గతం ఉంది. ఈ ఉమ్మడి గతం నుంచి మనం నేర్చుకుంటాం. తర్వాత ఒక వర్తమానం, క్రియాశీలమైన వర్తమానం ఉంటుంది. ఇది మనం ఆలోచించుకోవాలి. యాకయ్య ఈ పుస్తకం వేయడం ద్వారా మనకి గతాన్ని గుర్తు చేసి మన చైతన్యాన్ని నిర్ణయించుకోవాలని చెప్పినట్టుగా నేను భావిస్తున్నాను. తెలంగాణ డిమాండ్ ఎంత న్యాయమైనదో చెప్పడానికి అవసరమైన సమాచారం అంతా ఆ పత్రికల్లోంచి సేకరించి వాదనల్లో పెట్టడము, రాయడము, ఎక్కడికక్కడ అందరూ ఆ పత్రికల్లో రాయడం అనేది సాధ్యమైంది. ఆ స్ఫూర్తితోటే మన యాకయ్య ఈ గోల్కొండ పత్రిక మొత్తం సాకల్యంగా ఈ సాహిత్య సాంస్కృతిక చైతన్యానికి సంబంధించిన పార్ట్ అంతా తీసి సేకరించి ఇవాళ ఈ పుస్తకాన్ని తీసుకొచ్చినారు. వారికి ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖ. శాతవాహన కళాశాలలో మైనింగ్ కోర్స్ మంజూరు చేయాలని వినతి. ఓటర్ల సవరణ పేరిట ఓట్లు తొలగించే ప్రయత్నం. కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన కూన శ్రీశైలం గౌడ్. మంత్రి శ్రీధర్ బాబుపై అభిమానంతో పచ్చబొట్టు. పుట్టినరోజు సందర్భంగా రఘునాథరావు వినూత్న కానుక. పోలీసులకు చుక్కలు చూపిన మందుబాబు. బడాబాబులను పట్టుకోలేరంటూ ప్రశ్న. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.